అల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ టూర్ వివాదాస్పదంగా మారింది. విశాఖలో ఆయన కాన్వాయ్ వల్ల ఎగ్జామ్ రాయలేకపోయామంటూ జేఈఈ అభ్యర్థులు ఆరోపించారు. నిజంగా డిప్యూటీ సీఎం కాన్వాయ్ వల్లనే పరీక్ష పోయిందా? పోలీసులు ఏమంటున్నారు? అల్లూరు జిల్లాలో జరిగిన అడవి తల్లి బాట కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అయితే పవన్ కాన్వాయ్ కోసం ట్రాఫిక్ నిలిపివేయడంతో కొంతమంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాయలేకపోయారన్న వార్తలు వచ్చాయి. సుమారు 30 మంది విద్యార్థులు సరైన సమయానికి ఎగ్జామ్ సెంటర్కు చేరుకోలేకపోయారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉదయం 8:30 పరీక్ష ప్రారంభం కాగా 2 నిమిషాలు ఆలస్యంగా వీరంతా పరీక్షా కేంద్రానికి వెళ్లారు. దీంతో పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. పోలీసులు ట్రాఫిక్ నిలిపివేయకపోయింటే సరైన సమయానికే చేరుకునేవాళ్లమని విద్యార్థులు వాపోయారు. వారి తల్లిదండ్రులు కూడా ఆందోళనకు దిగారు. మేము 7:30కి స్టార్ట్ అయ్యాము. 8:30 వచ్చేస్తున్నాం అనుకుంటే చెన్నూరు వచ్చేసరికి 40 minutes టైం పడుతుంది అని ఎగ్జామ్ 8 క్లోజింగ్ అయితే 8:30 కల్లా మేము వచ్చాము. 8:30కి వచ్చినంతకి లోపలికి అలౌ చేయలేదు. కాకపోతే దీనివలన పిల్లల లైఫ్ స్పాయిల్ అయిపోతుందనేసి మేమైతే రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ ఎగ్జామ్ వీళ్ళకి రేపైనా కదా కండక్ట్ చేస్తారనేసి మేము అనుకుంటున్నాం సార్. ఎంతమంది పిల్లలు ఉండిపోయారమ్మా? 20 above పైన ఉంది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే 4 members ఉన్నారు. అందరినీ వెళ్ళిపోమన్నారు, కానీ మేమే ముందుగా ఉన్నాం సార్. ఏమైనా ఎక్స్క్యూజ్ చేస్తారనేసి మేము వస్తాం సార్, కానీ ఏం చేయాలి. ఈరోజు యాక్చువల్గా 8:30 రిపోర్టింగ్ టైం అండి. 8:32 అయింది. 2 minutes లేట్ అయ్యాము బికాస్ ఆఫ్ ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్. ఇది యాక్చువల్గా ఈరోజు పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారు విజిట్ ఉంది వైజాగ్లో. ఇదే లైన్లో ఈ సెంటర్ కూడా ఉండడం వల్ల ఏంటంటే మాకు పోలీసుల ఆంక్షలు, ట్రాఫిక్ ఆంక్షల వల్ల లేట్ అయ్యాము. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పవన్ సార్ని కానీ, చంద్రబాబు నాయుడు సార్ని కానీ, లోకేష్ సార్ని అయినా సరే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు ఎవరైతే పిల్లలు సఫర్ అయిపోయి ఆ 2 minutes 3 minutes లేట్ అయ్యారో మీరు కాలని సీసీ కెమెరాలు చూసుకోండి. వీళ్ళకి మళ్ళీ 1 year వేస్ట్ అయిపోద్ది. రేపు లాస్ట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి రేపటికైనా ఈ ఉండిపోయిన పిల్లల్ని నేను వాళ్ళని సార్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే రేపు ఎగ్జామ్ రాయించమని నేను రిక్వెస్ట్ చేస్తానండి. జేఈఈ అభ్యర్థుల ఆరోపణలపై విశాఖ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. పరీక్షల అడ్మిట్ కార్డు ప్రకారం ప్రతి అభ్యర్థి ఉదయం 7 గంటలకు పరీక్షా కేంద్రంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ఉదయం 8:30 గేట్లు మూసివేస్తారన్నారు. డిప్యూటీ సీఎం కాన్వాయ్ ఉదయం 8:41 ఆ జంక్షన్ గుండా వెళ్లిందని పోలీసులు తెలిపారు. విద్యార్థులు ఆలస్యంగా వెళ్లడానికి పవన్ కాన్వాయ్తో ఎలాంటి సంబంధం లేదని అర్థమవుతోందన్నారు. అంతేకాకుండా ఏప్రిల్ 2వ తేదీన ఈ పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిరోజు మొదటి షిఫ్ట్ పరిశీలిస్తే ఎగ్జామ్ సెంటర్లో చాలా మంది గైర్హాజరయ్యారని, వీరిలో ఆలస్యంగా వచ్చిన వారు కూడా ఉన్నారన్నారు. అలాగే అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్కు టైంకు చేరుకునేలా ప్రతిరోజు తరహాలోనే నిన్న కూడా ఉదయం 8:30 వరకు బీఆర్టీఎస్ రోడ్డు, గోపాలపట్నం పెందుర్తి సర్వీస్ రోడ్లలో ట్రాఫిక్ నిలిపివేయలేదని పోలీసులు ప్రకటించారు. బీఆర్టీఎస్ రోడ్ కానీ సర్వీస్ రోడ్స్ కానీ 8:30 ముందు ఎటువంటి ఆంక్షలు పెట్టలేదండి. సర్వీసెస్ ఈవెన్ సార్ వచ్చినప్పుడు కూడా బీఆర్టీఎస్ రోడ్ క్లియర్ గా పెట్టడం జరిగింది తప్పితే సర్వీస్ రోడ్ ఏదైతే పెందుర్తి నుండి గోపాలపట్నం సర్వీస్ రోడ్ ఉందో 2 సర్వీస్ రోడ్లు కూడా ట్రాఫిక్ క్లియర్ గా ఫ్రీగా మూవ్మెంట్ జరిగింది. అందులో ఎటువంటి రిస్ట్రిక్షన్ పెట్టలేదు. సో ఆ విధంగా చూసుకున్నా కూడా ఎగ్జామ్ కి పోలీసుల నిబంధనల వల్ల లేట్ అయిందని చెప్పడం కరెక్ట్ కాదు. నిబంధనలు క్లియర్ గా ఇక్కడ రిపోర్టింగ్ టైం అనేది 7 AM అని ఉంది. ఇక్కడ గేట్ క్లోజింగ్ టైం అనేది 8:30 AM అని క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ కూడా మీరు చూడొచ్చు క్లియర్ గా 8:30 తర్వాత ఎవరిని అలో చేయమని కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. ఇందులో కూడా బయోమెట్రిక్స్ తీసుకోవడం కోసం అని చెప్పి 1.5 గంటల ముందే సెంటర్ రీచ్ అవ్వాలని క్లియర్ గా మెన్షన్ చేశారు. దీనికి పిల్లలు కూడా కింద సంతకం పెట్టి వాళ్ళ వేలుముద్ర కూడా వేయాలండి క్లియర్ గా. సో దీన్ని బట్టి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఫ్యూచర్ లో కూడా పిల్లలు కొంత ముందే ఎగ్జామ్ సెంటర్ రీచ్ అవ్వాలి, రీచ్ అయ్యే ప్లాన్ చేసుకోండి. పోలీసులు కూడా సహకరిస్తారు. మీరు 7 ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరోవైపు ఈ వ్యవహారంపై విచారణ చేయాలని విశాఖ పోలీసుల్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. తన కాన్వాయ్ కోసం ఎంతసేపు రాకపోకల్ని నిలిపేశారు, విద్యార్థులు వెళ్లే రోడ్లలో ట్రాఫిక్ పరిస్థితి ఏంటో దర్యాప్తు చేయాలన్నారు.